చాలా రోజుల నుంచి మీరు చాలా చూస్తున్నాం మనం. ఒకప్పుడు ఎలా ఉండేదంటే అండి సమాజంలో మనం ఒకప్పుడు మేము స్కూల్ చదువుకునే రోజుల్లో అయితే ఒక టీచర్ ఉండేవాడు. ఒక స్టోరీ చెప్పాలంటే, ఒక కథ చెప్పాలంటే ఒక ఒక లైన్ చెప్పి, ఒక పేరాలో ఒక లైన్ చెప్పి దానికి అనుబంధంగా ఒక 3-4 రకాల విధానాలని మనకి చెప్పి ఎగ్జాంపుల్గా చెప్పి ఒక స్టోరీని చెప్పి అతని మైండ్లోకి కుర్రాడి మైండ్లోకి ఎక్కించేవాడు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అండి, యూత్ ఎలా ఉన్నారో వాళ్ళకి పాఠాలు చెప్పే టీచర్లు కూడా అలాగే ఉన్నారు. ముందు వాళ్ళ దగ్గర లేదు వాళ్ళ పస లేదు. తల్లిదండ్రులకి మనం ఎక్కడ చదివిస్తున్నాం అనే ఆలోచన లేదు. లక్షలు కట్టాము, కోట్లు కట్టాము, చదివిస్తున్నాం అనే ఆలోచన ఉంది. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటంటే, గబక్కన అంతకుముందు ఎలా ఉండేదంటే అండి, టైం ఎంత అయిందంటే వాచి చూసి గడియారంలో ఇంత టైం ఉంది, మామూలుగా 7:30 7:50 అయిన టైం వరకు చెప్తాడు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత 7:50 సెల్ ఫోన్లో చూస్తున్నాడు. గబక్కన ఈ సెల్ ఫోన్ లేకపోతే జేబులో వాచీలో టైం చెప్పాలంటే ముళ్ళు లెక్క పెట్టాల్సిన పరిస్థితి అయిపోయిందండి. పసలేదు. పస అంటే ఎక్కడి నుంచి వచ్చిందండి? నీకు పుట్టక నుంచి మైండ్ పొదునుగా పనిచేయడానికి కావాల్సిన వనరులని వాడి క్రియేట్ చేసి 1-2 సార్లు పొదును పెట్టి గట్టిగా మాట్లాడుతుంటే, ఏ రోజుకి ఆ రోజు టెస్ట్ చేస్తుంటే, ప్రాక్టీస్ చేస్తుంటే ప్రాక్టీస్ ద్వారా వచ్చిందండి. అలా కాకుండా ఇప్పుడు ఏమైపోయిందంటే, చిన్న కథ చెబుతాం మీకు. ఎలా ఉందంటే ఇప్పుడు కుర్రాళ్ళ పరిస్థితి, ఆకాశంలో ఒక గద్ద తిరుగుతుంది, కింద 10 కోడి పిల్లలు తిరుగుతుంది అనమాట. 10 కోడి పిల్లల్లో గద్ద సహజమైన లక్షణం ఏంటండి? కోడి పిల్లల్ని తింటాం. కానీ గద్ద గబక్కన కోడి పిల్లల్ని ఎత్తుకుపోదామని కిందకు వచ్చింది. ఈ లోపు ఏమైందంటే ఆ కోడి పిల్లలు మొత్తం గూట్లోకి వెళ్ళినాయి. దాని లోపలికి వెళ్ళి పుట్టుకెళ్దామని చెప్పి గద్ద కూడా లోపలికి వెళ్ళింది. కొద్దిసేపు చల్లగా ఉంది కదా, పడుకుందామని చెప్పి గద్ద దాంట్లో పడుకుందండి. ఈ లోపు రైతు వచ్చాడు, దానికి డోర్ అడ్డం పెట్టాడు, వెళ్ళలేకపోయింది. నైట్ అంతా రెస్ట్ తీసుకున్న తర్వాత మరుసటి రోజు రైతు చేనికి వెళ్తే దాన్ని తీయటం మర్చిపోయాడు. ఇంకో రోజు నైట్ కూడా గడపాల్సి వచ్చింది. 3వ రోజు ఎగిరి కోడి పిల్లని ఎత్తుకెళ్లాల్సిన గద్ద గింజలు తింటా ఈటితో తిరుగుతుంది అనమాట. అంటే మాంసం తినాల్సిన గద్ద సోమరిపోతనానికి 2 నైట్లు కోడి పిల్లలతో పడుకుంటే ఆటోమేటిక్గా నూకలు తింటాం మొదలుపెట్టింది. అంటే ప్రాక్టీస్, ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీసు. అంటే లక్ష్యాలను ఛేదించే ఉద్దేశాలు ఎప్పుడైతే పోయి సులువైన మార్గాలను కనిపెడతా వచ్చామో, టెక్నాలజీ డెవలప్మెంట్ అని అంటున్నాం. టెక్నాలజీ డెవలప్మెంట్తో పాటు మన బుర్ర కూడా తన తెలివైన శక్తిని, లక్షణాన్ని కోల్పోయి వ్యవస్థ మొత్తం నిర్వీర్యమయ్యే పరిస్థితికి వచ్చింది. Like and subscribe Eagle Media Works.